పార్ట్ 2 వ్లాగ్ ఇది. ఆఫ్టర్ ల్యాండింగ్ తర్వాత మేము మా చెక్ ఇన్ అయిపోయింది. సెక్యూరిటీ చెకప్ అన్నీ అయిపోయింది. సో, అయిపోయిన తర్వాత డ్యూటీ ఫ్రీకి వచ్చాము. డ్యూటీ ఫ్రీ అయ్యి ఇక్కడ ఎలా ఉంటుందని యాక్చువల్లీ మా ఫ్రెండ్‌కి అయితే మా బ్రదర్‌కి నేను మందు తీసుకున్నాను. సో, అది చూసాను అక్కడ. తీసుకున్నాను ఆల్రెడీ. ఎందుకంటే నాకు 2 కావాలి. మా ఫ్రెండ్‌కి ఒకరికి, నా బ్రదర్‌కి ఒకటి. సో, ఒక పాస్‌పోర్ట్ మీద ఒక మందు ఇస్తారు కాబట్టి తెలిసిన ఒక అన్న పరిచయం మీద ఆ అన్నని తీసుకెళ్ళాను. సో, ఆ అన్న బాగానే హెల్ప్ చేసి అతను పాస్‌పోర్ట్ మీద తీసుకున్నారు. సో, తర్వాత అయితే ఇది వాష్‌రూమ్ అనరు. యాక్చువల్లీ ఫ్లైట్ అయితే లాబరేటరీ అంటారు. ఇదైతే చాలా అంటే చాలా చిన్నదిది. జస్ట్ నార్మల్‌గా ఇక్కడ వాక్యూమ్ ఉంటది పుష్ చేసుకోవడానికి, టిష్యూస్ అండ్ వాటరు, షాంపూన్ కూడా ఉంటది. జస్ట్ స్మాల్‌దిది వీడియో చిన్న క్లిప్స్ ఇస్తాను. ఎందుకంటే చాలామంది వెయిటింగ్ ఉంటారు కదా! సో, అందుకని. ఇది హైదరాబాద్ ఫ్లైట్ కాబట్టి బహ్రెయిన్ నుంచి చాలా అంటే చాలా ఫుల్ అయిపోయింది ఫుల్లు. అసలే ఒక 2, 3 సీట్లు తప్ప ఈ ఫ్లైట్ మొత్తం మన తెలుగు వాళ్ళతోనే, మన హైదరాబాద్ వాళ్ళతోనే ఫుల్ అయిపోయింది. కానీ జరిగింది. ఇది కూడా మంచి ఎక్స్‌పీరియన్సుంది. కానీ ఏంటంటే నేను డిసప్పాయింట్ అయింది. దీంట్లో టీవీ లేదు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి 4 అవర్స్ బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కి. కానీ ఆడు టీవీ ఇవ్వకుండా, ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా చాలా డిసప్పాయింట్ అయిపోయాము అందరం. ఇంకా ఏముంది ఇంకా నైట్ టైమ్ కదా! సో, ఎర్లీ మార్నింగ్ కూడా అవుతుంది. అలానే పడుకోబడిపోయాము. బానే అనిపించింది. కానీ ఆ ఒక్కటి ఏంటంటే డిసప్పాయింట్ అయింది. టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. వాడు ఇంకా పిల్లో ఇచ్చాడు. సారీ పిల్లో ఇవ్వలేదు. బ్లాంకెట్ ఇచ్చాడు. బ్లాంకెట్ తోటి మంచిగా పడుకున్నాం. ఫుల్ స్ట్రెస్ అయిపోయాము. ఎందుకంటే 3 అవర్స్ అక్కడ వెయిటింగ్‌లో ఉండి అటు ఇటు తిరగడం, ఫుడ్ లేకపోవడం వల్ల నీరసం వచ్చేసింది. అక్కడ కొనాలంటే మన వల్ల అవ్వదు. సో, ఇంకా వర్క్ 3 అవర్స్ అలా కంటిన్యూ అయిపోయింది. అక్కడ చాలామంది కొంచెం పరిచయం అయ్యారు. కనెక్టింగ్ ఫ్లైట్ ఏంటంటే చాలామందికి తెలిసిందే. ఒక్కొక్క కంట్రీ నుంచి వచ్చి కనెక్టింగ్ అవుతారు. నాకు తెలిసిన అన్నోళ్ళు అయితే సౌదీ నుంచి వచ్చారంట. కొంతమందేమో మస్కట్ నుంచి, కొంతమంది ఖతర్ నుంచి. సో, వాళ్ళ కనెక్టింగ్ వాళ్ళు వచ్చి ఆ ఫ్లైట్‌లో అక్కడ కలుసుకున్నాం అందరం. అందరమే ఇంకా హైదరాబాద్‌కే. సో, ఫ్లైటింగ్ అయితే బానే జరిగింది. నైట్ టైమ్ నేను ఇంకా వీడియో కూడా తీయలేదు. కొంతవరకే తీశాను. ఇది టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంతవరకు తీసాను. ఇంక పడుకోబడిపోయాను. తర్వాత ఇంకా చూస్తే ఇంకా హైదరాబాద్‌కి ల్యాండ్ అయిపోయాము. ఇది హైదరాబాద్ ఇది. సో, హైదరాబాద్ కూడా అంతా మంచిగానే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్.